హైదరాబాద్లో భారీ వర్షం కురుస్తుంది. పంజాగుట్ట, బేగంపేట్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై భారీగా నీరు నిలిచిపోయింది. దీంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. చాలా చోట్ల ట్రాఫిక్ స్తంభించడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జీహెచ్ఎంసీ యంత్రాంగం, డిఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తమయ్యాయి. నిన్నటి వర్షానికే ఇంకా నగరవాసులు కోలుకోలేదు. మళ్లీ వర్షం కురుస్తూ ఉండటంతో ప్రజలు వణికిపోతున్నారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కూకట్పల్లి, భరత్ నగర్, ఎర్రగెడ్డ, అమీర్పేట్, ఎల్బీ నగర్, వనస్థలీపురం ప్రాంతాలలో కుండపోతగా వర్షం కురిసింది. జాగ్రత్త. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. హైదరాబాద్లో భారీ వర్షం కురుస్తుంది. పంజాగుట్ట, బేగంపేట్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపైకి భారీగా వరద నీరు వస్తుంది. దీంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. చాలా చోట్ల ట్రాఫిక్ స్తంభించడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జీహెచ్ఎంసీ యంత్రాంగం, డిఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తమయ్యాయి. నిన్నటి వర్షానికే ఇంకా నగరవాసులు కోలుకోలేదు. మళ్లీ వర్షం కురుస్తుండటంతో ప్రజలు వణికిపోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ను మా ఇన్పుట్ ఎడిటర్ రాజమౌళి అందిస్తారు. రాజమౌళి. స్వప్న, గత రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి మాత్రం లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయని చెప్పొచ్చు. ఎందుకంటే తెలంగాణలో వివిధ జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు మాత్రం ఏదైనా అతలాకుతలం అవుతున్నారు. ఇది తెలంగాణలో ఏర్పడ్డబట్టి వాతావరణ శాఖ వెల్లడించింది. ఉరుముల మెరుపులతో కూడిన వర్షాలు ఉంటాయంటూ పిడుగుల పాటు కూడా నమోదవుతాయని చెప్పారు. ఎందుకంటే 30 నుంచి 40 గంటకి కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలతో వచ్చేటట్టు వాతావరణం అని చెప్పేసి వాతావరణ శాఖ కూడా చెప్పింది. ఇక నగరాలు చూస్తే ప్రాంతంలో భారీ వర్షం కురుస్తుంది. కుద్లాపూర్, హైదరాబాద్ సంబంధించి గాజుల రామారం, యాదగిరిగుట్ట, జగత్పూర్పల్లి, సూరారం, చిత్రగూడ, గుండ్లపోచంపల్లి, పెద్దంపేట, బషీర్బాగ్, జీడిమెట్ల ఇలాంటి నగరాలలో మాత్రం వర్షం బాగా పడుతుంది. ఇక బేగంపేట, తిరుమలగిరి, అల్వార్, మారేడుపల్లి, కూకట్పల్లి, హైదరాబాద్, బాచుపల్లి, ముసాయిపేట, కోటి, మలపేట, గచ్చిబౌలి, టోల్చెవు తదితర ప్రాంతాల్లో మాత్రం భారీ వర్షం కురిసింది. ఇక్కడికక్కడ రోడ్లలో జలమయమయ్యాయి. నీళ్లన్నీ ఇళ్లలోకి చేరిన దాఖలాడుకున్నాయి. ఇక దీన్ని అనుసరించుకుని ఈ వర్ష సూచన తెల్లవారుజాము నుండి కురవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయిన నేపథ్యంతో జలమండలి అధికారులు కూడా అప్రమత్తమయ్యారని చెప్పొచ్చు. ఎందుకంటే హైదరాబాద్ లో ఉన్నతాధికారులు అందరూ కూడా జిహెచ్ఎంసీ, డిహెచ్ఎంసీ మేనేజర్లతో పాటు ఎండీ అశోక్ కుమార్ రెడ్డి జూమ్ మీటింగ్ కూడా నిర్వహించారు. క్షేత్రస్థాయిలో పర్యటించాలని, వాటర్ లాంగ్ వాల్ పాయింట్స్ ప్రత్యేక దృష్టి ఉంచాలని కూడా ఆదేశించారు. అయితే ముప్పు ప్రాంతాల్లో నీటి నాణ్యత పరీక్షలు నిర్వహించాలని, వీలైన చోట్ల కూడా క్లోరిన్ బిల్లుల పంపిణీ చేయాలని కూడా తగ్గించారు. సహాయక చర్యల్లో సిఆర్టీ, డిఎస్పీ టీంలు పాల్గొన్నాయి. ఈ నేపథ్యంలోనే కలుషిత నీరు సరఫరా అయ్యే ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని అందించాలని కూడా ఆదేశించారు. జిహెచ్ఎంసీ పోలీసుల శాఖతో సమన్వయం చేసుకుని సూచించారు. అయితే మ్యాన్ హోళ్లను ఎట్టి పరిస్థితులు ఎక్కడ కూడా తిరగద్దంటూ కూడా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఏవైనా సమస్యలు ఉంటే కస్టమర్ కేర్ నెంబర్ కు ఫోన్ చేయాలంటూ కూడా వారు కోరారు. అయితే మరో 2 రోజులు వర్షాలు ఉంటాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో నేపథ్యంలో తెలంగాణ సిహెచ్ శాంతకుమారి కూడా తెలంగాణ జిల్లాలో ఉన్న కలెక్టర్లతోటి ఆల్రెడీ వీడియో కాన్ఫరెన్స్ మాట్లాడి ఎవరైనా గోదావరి ప్రాజెక్టు ప్రాంతాలలో నివసించే వారిని రక్షణగా వారిని అక్కడి నుంచి తరలించాలంటూ కూడా చేశారు. ఎక్కడ వర్షాలు పడ్డా కానీ జనానికి మాత్రం అతి దగ్గరలో ఉండాలంటూ అధికారులను కూడా ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే మరో 2 రోజులు వాతావరణ సూచన నేపథ్యంలోనే ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. మ్యాన్ హోర్ల దగ్గరికి కానీ లేదంటే కరెంటు అంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కరెంటు పోల్ల దగ్గరికి కూడా ఎవరిని వెళ్ళనియద్దు. ముఖ్యంగా చిన్న పిల్లలు మాత్రం దగ్గరే ఉంచుకోవాలంటూ కూడా అధికారులు సూచించారు. స్వప్న. థ్యాంక్ యూ రాజమౌళి.